హాయ్ అండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్‌లో లాగా ప్రాన్స్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగానే కట్ చేసిన ఆనియన్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 4 టమాటోలు, అలాగే జీడిపప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత నేను వీడియోలో చూపిస్తున్న గరం మసాలా వేసుకొని, గరం మసాలా ఫ్రై అయిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, ఆనియన్స్ వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మనం వేసుకున్న అన్నింటిని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. నేను ముందే హాఫ్ కేజీ ప్రాన్స్ తీసుకొని వాటిని ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల అల్లం వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో జీడిపప్పు పేస్టును వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసి మనకి ఈ జీడిపప్పు టమాటో పేస్ట్ మొత్తం ఉడికి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి రావాలి. అప్పుడే మనకి ఏసినవన్నీ పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఇప్పుడు 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తరువాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కలుపుకొని మూత పెట్టుకుంటే ఇట్స్ డన్. మనకు బిర్యానీకి కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1 ½ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకోవాలి. తీసుకున్న తరువాత వాటిని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రైస్‌కి 3 టైమ్స్ వాటర్ ఉండాలండి. అప్పుడే మనకి రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా 70% బాయిల్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ కోసం ఒక బాండీ తీసుకొని అందులో మనం ఉడికించుకున్న రైస్ కొంచెం, అలాగే ప్రిపేర్ చేసుకున్న కర్రీ, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లేయర్స్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకొని పిండితో క్లోజ్ చేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని ఒక 30 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బిర్యానీని దమ్ పెట్టుకోవాలి. ఇలా 30 మినిట్స్ తరువాత స్టవ్ ఆఫ్ చేసి చూడండి, మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఉడికిపోయింది. ఇలా ఉడికిందంటే పిండి పర్ఫెక్ట్‌గా మనకి బిర్యానీ కుక్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చూడండి, ఎంతో చక్కగా బిర్యానీ అనేది రెడీ అయింది. ఇలా రెడీ అయిన బిర్యానీని మనం ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని రైతాతో తింటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.